ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ రోజు రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్ర జిల్లాలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో పలు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరొకవైపు కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. కర్నూలు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరులో వర్షం పడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ రోజు రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తాంధ్ర జిల్లాలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరొక వైపు కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. కర్నూలు, కోడుమూరు, ఆలూరు, నందికొట్కూరులో వర్షం పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, మార్నింగ్ హేమబిందు, ఏదైతే గత 2 రోజులుగా కూడా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అయితే ఇప్పటికే వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. గత రాత్రి నుంచి కూడా భారీ వర్షం అయితే పడుస్తుంది. ఏదైతే అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా ప్రస్తుతం అయితే కేరళకు సమీపంలో ఉన్న నేపథ్యంలో దాని ప్రభావం కూడా ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒకవైపు భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురు గాలులు కూడా విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లాలో అయితే వీస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వ్యవసాయ అంటే ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. దీంతో రైతులందరూ కూడా పొలాల్లో ఉండే పరిస్థితి ఉంది. వర్షాలు పడుతున్నప్పుడు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా రైతులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, నెల్లూరు వరకు కూడా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం వెంబడైతే వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో ఈదురుగాలు కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలోనే ఆ తీర ప్రాంతాల్లో కూడా మత్స్యకారుల్ని, అదేవిధంగా తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కువ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా అటు అధికార యంత్రాంగము, ఇటు ప్రజలు కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఐఎండీ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, మరోవైపు లోతట్టు ప్రాంతాలు, ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులు అయితే చేపట్టారు. ముఖ్యంగా అవసరమైతే ఒకవేళ భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరలించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కూడా రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు అయితే మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈదురుగాలులు, పిడుగులు పడే సమయంలో
ఆ విద్యుత్ స్తంభాల దగ్గర కానీ శిథిలమైనటువంటి భవనాల దగ్గర కానీ ఉండొద్దని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈదురుగాలు చెట్లు అదేవిధంగా విద్యుత్ స్తంభాల కూలిన నేపథ్యంలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా ముందుగా అవగాహనతో ముందుగా మెలగాలని చెప్పి సురక్షిత ప్రాంతాలకు అవసరమైతే వెళ్లాలని చెప్పి కూడా అధికారులు కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో రాబోయే 2 రోజులు కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.